చెబుతూ రామాయణంలో ఏమంటారంటే భగవంతుడి యొక్క ప్రేమ అమ్మ లాంటిది అని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక అబ్బాయి ఎస్ఐ అయ్యాడు, బూట్లు వేసుకుని టక్ టక్ అని నడుస్తూ వచ్చాడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఇక అంత పొడుగైనోడికి జాగ్రత్త అని చెప్తుంది, పడిపోతాడేమో అని. ఎందుకు పడిపోతాడు? ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు పడిపోయాడు, ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు పడిపోయాడు. అందుకని వాళ్ళ అమ్మ ఎలా చూస్తుంది, పడిపోతుందేమో అని. అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చింది, ఇది వరకు వీడే కదమ్మా అప్పుడు నూతిలో పడిపోయాడంటే, అవునమ్మా పాపిస్తూ ఎడుకుని పడ్డాడు ఆవిడ. ఇప్పుడు ఎస్ఐ అంత పొడిగయ్యాడు, కానీ అమ్మకి ఏంటి ఏం గుర్తొస్తుంది? అలా రామచంద్రమూర్తి ఎవరికైనా దుఃఖం వస్తే అలా అమ్మలా దుఃఖిస్తారు, ఎవరైనా బాగుంటే నాన్నలా సంతోషపడతారు. అందుకని శ్రీభాష అప్పలాచారు అని అంటారు, తెలియక చదవక రామాయణాన్ని గురించి మనం అర్థం చేసుకోవట్లేదు, చదవాలి. కాబట్టి మానవ జీవితం చాలా అరుదైంది, దీన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. కాలం ఎవరి కోసం ఆగదు. ఐస్ క్రీము ఎప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా? ఏం పేరు పేరు? దీపాన్విత. ఐస్ క్రీము తినకుండా ఇలా పట్టుకుంటే ఏమవుద్ది? తింటే కూడా కరిగిపోతుంది, తిన్నా ఖర్చు అయిపోతుంది, తినకపోయినా ఖర్చు అయిపోతుంది. కాలం కూడా అంతే, బాగా గడపాలి. బాగా గడపడం అంటే మంచి మాటలతో, మంచి కీర్తన వింటూ, మంచి ప్రవచనం వింటూ, మంచి చర్చ చేస్తూ గడపాలి. మంచి చర్చ అంటే ఏమిటంటే, ఓ చోట వానొస్తుంటే ఇంత నడవ, ఓ మనిషి పడుకునేంత స్థలం ఉంది. ఒక ఆయన వచ్చారు, గొప్ప భక్తులు. ఆయన పడుకోవచ్చు కానీ నిలబడి ఉన్నారు. ఇంతలో ఇంకొకటి వచ్చారు, ఇద్దరూ కలిసి నిలబడి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు? అప్పుడు యశోద కృష్ణుని కొట్టిందా కొట్టలేదా? కొట్టిందా? భయపెట్టిందండి, కొడద్దావిడ. కొట్టే లాంటి అమ్మ కాదు కదా, కొట్టకుండానే ఈయన అంటాడు అని అలా చర్చిస్తున్నారు. ఇంతలో ఇంకొక ఆయన వచ్చాడు. ఇద్దరు ఒకరు పడుకోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురైతే నిలబడాలి. అలా నిలబడి ఇంకా రాత్రంతా వానొస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకొక ఆయన వచ్చారు, వచ్చి ఇరుకే అలా నిలబడ్డారు. ఓ మాట్లాడుకుంటూ ఉన్నారు, కృష్ణుడు అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ఇంక పాపం అలా నిలబడి మాట్లాడి తెల్లవారేసరికి అలా ఒకరి మీద ఒకరు అలా వాలిపోయారు. ఈ నలుగురిలో ఒక ఆయన వీళ్ళు కళ్ళు తెరిచేసరికి లేదు. వాళ్ళకి అర్థమైంది ఏమని, మనం అన్నమయ్య సినిమా చూసాం కదా, అందులో నారదుడు వచ్చి వీణ ఇస్తాడు. ఎవరికి? అన్నమయ్యకి. మహతి కాదు, వీణ కాదు, ఆ తంబురు ఇస్తాడు. ఆ ఇచ్చే ముందు చెప్తాడు, ఎత్ర గాయంత్రి మద్భక్త తత్ర తిష్టామి నారద, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయం. నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. నేను ఎక్కడ నా భక్తులు నన్ను గానం చేస్తారో అక్కడ ఉంటాను. అలా వీళ్ళు ముగ్గురు భగవంతుడి గురించి చెప్పుకుంటున్నారు. ఆలవారు వాళ్ళు చెప్పుకుంటుంటే భగవంతుడే వచ్చాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఆయన నామం చేస్తామో, ఎక్కడ ఆయన గురించి మాట్లాడుకుంటామో అక్కడ ఉంటాడు. మనం మాట్లాడాలి. వదినా ఎక్కడ కొన్నావు? లలిత జ్యువెలర్సా? మాట్లాడచ్చు, తప్పు లేదు. కానీ అదొక్కటే మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడితే బాగుంటుందంటే, అన్నమయ్య కృష్ణుణ్ణి ఎంత బాగా వర్ణించాడు. నేను వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను కదా, అసలు అన్నమయ్య యశోదలా ఫీల్ అయిపోతాడు. ఏమంటాడు తెలుసా? కానరటే పెంచరటే బిడ్డలను, అంటే కృష్ణుని మీద కంప్లైంట్ చేస్తారు కదా, అప్పుడు యశోద, మీరు పెంచలేదా? మీరు పిల్లల్ని కనలేదా? ఏమైంది? మీరు అక్కడ గిన్నెల్లో వెన్న పెట్టారు, ఆడుకునే పిల్లలు ఏం చేస్తారు? చేయి పెడతారు, దానికోసం గొడవ పెట్టుకుంటారు మీరు అని వాళ్ళని ఆవిడ చెప్పినట్లుగా అన్నమయ్య కీర్తన రాస్తారు. కానరటే పెంచరటే అంటూ అలా ఎన్నో
ఆయన యొక్క తన భావాన్ని కీర్తన ద్వారా ఆయన వ్యక్తం చేశారు. మనం కూడా మన లోపల భావాలని అలా భగవత్ సంబంధంగా వ్యక్తం చేయాలి. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు పాడైపోతుంటే మనకెందుకులే అనుకోకుండా మనం కొంత సమయం వాళ్ళకిచ్చి వాళ్ళని మనం ఏమన్నా ఉపకారం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వస్తున్నాను, ఆ కారు డ్రైవర్ వాళ్ళ అమ్మ నాకు ఫ్యాన్ అంట. స్వామి ఉపకారం అన్నాడు ఈ డ్రైవింగ్లో. చెప్పు నాన్న, మా అమ్మ మీకు చాలా ఫ్యాన్ స్వామి, ఒకసారి మాట్లాడాలి స్వామి అన్నాడు. అలాగే నాన్న. ఆవిడ ఫోన్ ఎత్తే, నిన్ను ఎప్పటికైనా చూడాలని ఉంది నాన్న, ఈ జన్మకి చాలు నాన్న, మా అబ్బాయి ఫోన్ చేశాడు నాన్న, నువ్వు నాతో మాట్లాడావు. సంబరం. ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు కదా. కాబట్టి అందమైన వాడు అంటే మనం ఎవరో పొడుగ్గా ఉన్నవాడు, తెల్లగా ఉన్నవాడు అని అనుకుంటాం. కానీ రామాయణం ఏం చెప్తుందంటే, అందమైన వాడు అంటే ఇతరుల ఆనందాన్ని వెలికి తెచ్చినవాడు అందమైన వాడు. ఆనందంగా ఉన్నవారు అందంగా ఉంటారు. అందంగా ఉన్నవారంతా ఆనందంగా ఉంటారా? లాజిక్ గమనించారా? ఆనందంగా ఉన్నవారు అందంగా ఉంటారు, కానీ అందంగా ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉంటారని గ్యారంటీ లేదు. ఇప్పుడు అందమైన వాడు ఎవరు? రాముడు అందగాడు. రామ అంటేనే ఆనందం వస్తుంది కదా, అవునా? ఇంకెవరు? సీతాదేవి. అందుకనే సంస్కృతంలో చెప్పారు, సుందరే సుందరే రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరే వనః, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే కపిః, సుందరే సుందరే మునిః, కిం న సుందరం. అంటే ఏమిటి అర్థం? సుందరమైన రాముడు, సుందరి అయిన సీత, సుందరమైన కపి. కపి అంటే హనుమంతుడు, కావ్యం అంటే రామాయణం, కవి అంటే వాల్మీకి, వనం అంటే అశోక్. అంటే సుందరమైన రాముడు, సుందరమైన సీత, సుందరమైన హనుమంతుడు, సుందరమైన కావ్యం, సుందరమైన వనం, సుందరమైనటువంటి ముని. కిమ్న సుందరం. సుందరం కానిదేమిటి అంటే ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో అలా కనబడుతుంది. కాబట్టి మనం రామాయణం చదివితే, మనం భాగవతం చదివితే ఈ ప్రపంచం మనకి వైకుంఠంలా కనబడుతుంది. అలా కాకుండా ఉంటే చొప్పన తిది అని తిడతాం, లేకపోతే ఇంకో తిట్టు తిడతాం, ఇంకోటి అంటాం. ఆ లోపల భావం. దీనికి ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను. మా గురువుగారు చెప్పారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. ఒక హాస్పిటల్లో బెడ్ మీద 2 ఉన్నారు. ఒకటి కిటికీ పక్కన ఉన్నాడు, ఒకడేమో ఇటు పక్క ఉన్నాడు. ఆ కిటికీ పక్కన ఉన్నాడు వీడితో అంటున్నాడు, ఎంత బాగుంది, అక్కడ అసలు చెరువు ఉంది, ఆ చెరువులో కమలాలు, అందులో అసలు ఆ పక్షులు, ఆ కోకవలు, ఎంత అందమైన దృశ్యం అని చెప్తున్నారు. వీడు ఎవరు రెండోవాడు, వీడు మనసులో ఏం కోరుకోవాలి? మంచి కోరుకోవాలి. కానీ వీడు లో క్లాస్ గాడు, తొందరగా చచ్చిపోతే బాగుందండి. మీరు వినండి అసలు ట్విస్ట్. వాడు అలా అనుకున్నాడా? సరే వాడు టైం అయిపోయింది, అది చచ్చిపోయాడు. ఆ కిటికీ పక్కవాడు వీడు వాళ్ళని అడిగాడు హాస్పిటల్లో, నన్ను అర్జెంటుగా అక్కడ పడుకోబెడితే కిటికీ వాళ్ళకి చూసేద్దామని చూశాడు. అక్కడ ఏం లేదు, నల్లగా ఉంది. అతను ఇతనికి పాజిటివ్ కోసం లేకపోయినా, ఇతని మనసు సంతోషపడాలని అక్కడ లేకపోయినా అంత ఆనందంగా వివరించాడు. వీడేమో లోపల. ఇలాంటిదే ఇంకోటి, మినుగులు పురుగులు మెరుస్తుంటాయి. కోతులు వట్ట పట్టుకుని ఉఫ్ అంటున్నాయి. ఓ పెట్టొచ్చి, అది నిప్పు కాదు, అవి పురుగులు అవి అన్నాడు. ఈ మూర్ఖమైన కోతులు దాన్ని పీక పెట్టుకుని, నువ్వు మాకు చెప్తావా, మాకు తెలుసు అని నొక్కేసి. అంటే మనం ఎవరికి చెప్పాలి? వినేవాళ్ళకి చెప్పాలి. అందుకే సంస్కృతంలో ఏం చెప్పారు? తివిరి ఇసుమును తైలంబు దీయవచ్చు, చేరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, కోరి కుందేటి కొమ్ము సాధింపనువచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరా. కుందేలు కొమ్ము ఉంటుందా? ఇసుకలోంచి నూనెత్తుదా? తివిరి ఇసుమును తైలంబు దీయవచ్చు. మృగతృష్ణ అంటే
మనం కారులో బండి మీద వెళ్తుంటే ఎండాకాలం మధ్యాహ్నం అక్కడ నీళ్లు ఉన్నట్టు కనబడతాయి. దాన్ని ఏమంటారు? మృగతృష్ణ అంటే ఎండమావి, మిరేజ్ అంటారు ఇంగ్లీష్లో. అది నీళ్లు ఉన్నట్టు కనబడతాయి. నీళ్ళు ఉంటాయి కదా, అంటే నువ్వు ప్రయత్నం చేసి ఇసుకలోంచి నువ్వు తీయొచ్చేమో, కుందేలు కొమ్ము సాధించచ్చేమో, ఆ ఎండమావిలోంచి నీళ్లు కూడా లాగచ్చేమో, కానీ మూర్ఖుడు మాత్రం మార్చలేదు. అటువంటి మూర్ఖుల్లో అగ్రగణ్యులు అంటే గొర్రెలు. వాడికి కనబడినా కూడా ఒప్పుకోలేడు, ఆన్సర్ ఎవరో తిడతారు, అరుస్తారు. అందువల్ల అటువంటి మూర్ఖులుగా వాళ్ళని జాంబీలు అంటారు ఇంగ్లీష్. అలా మారకుండా కాపాడుకోవాలి. ఏ వదిన బొట్టెట్టుకోలేదు, ఈ మధ్య మేము జంప్ అయ్యాం వదిన అంటారు. జంప్ అయితే వల్ల కంపు అయిపోయింది. ఏ బొట్టి ఎందుకు పెట్టుకోకూడదంటే మా ప్రభు గారు ఒప్పుకోరు, మా పాస్టర్ గారు చెప్పారు అంటది. అది పెట్టుకుంటే మా ప్రభు రక్తం తాగినట్టు అంటది. ఎందుకని? అది హిందువు కాదు అని తెలియడానికి. పేరేంటి అనుకుంటా? సుబ్బలక్ష్మి. మరి పేరు వదిలేచ్చుగా. ఇందాక ఎవడో ఓ స్వామీజీ కామెంట్ పెట్టారు, మీ టెక్నాలజీ లేకపోయినా మేము ఏ కాలమో మేము చెప్పగలం అని. అంటే ఈ గొర్రెండి కింద కామెంట్, ఆ మైక్ మేము కనిపెట్టామన్నాడు. నేనన్నా నిన్ను కనిపెట్టింది మేమేరా పెద్ద ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చి వీడు పుట్టాడు పెద్ద ఫీలింగ్. కాబట్టి మనం నెమ్మదిగా అందంగా మందంగా వాళ్ళకి చెప్పాలి, ఒరే మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు నాన్న, మీ అమ్మ చాలా మంచిది నాన్న అని చెప్పాలి. వాళ్ళ అమ్మ చెడ్డదని అనుకుంటున్నాడు వాడు, కాదులే మీ అమ్మ చాలా మంచిదని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతానా? ఎవడు రాడు. ఎందుకని? మనం 90 lakhs ఇస్తా అన్నాం, వాళ్ళు ఏమో 90 MLAs పడుకుంటారు. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు. ఈ అమ్మాయి ఇప్పుడు నేను అనుష్క ఒకే హైట్ అందనుకోండి, అంటే మేము మరీ అంత ఎదవలా కనపడుతున్నాం అంటా కదా. అంత పొడుగు లేవుగా, కుర్చీ ఎక్కినా కూడా అనుష్క అంత పొడుగు మా అబద్ధం ఆడచ్చా? అబద్ధం ఆడచ్చా? మరి నీ పేరు అనుష్క అయితే అవ్వచ్చు, అంత మాత్రాన అనుష్క నేను సేమ్ హైట్ అంటే ఊరుకుంటాడు, మేడక్ కాదు కదా, అబద్ధం చెప్పచ్చా? అందుకని అబద్ధం చెప్పే గొర్రెల జాతి నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి. నాన్న రేపు చక్కగా మనం ఇంకా ఎన్నో విశేషాలు చెప్పుకుందాం. మీరు చాలా ఓపికగా ఎంత రాత్రి అయినా ఇక్కడ ఉండి చక్కగా ఈ కృష్ణుడికి మేము హారతి ఇస్తుంటాం రాత్రి అండి. కార్తీక మాసం కదా. ఈ పిల్ల ఏం చదువుతుంది? అవునా? ఈ ఒక్క ముక్క నువ్వు చదివేస్తే మేము వెళ్ళిపోతాం. డివోటీ అడుగుతున్నాడు, శిల ప్రభుపాద ఇది చదివండి. ఇంగ్లీషే కదా, 5th class కదా, చదువు. ఏం పేరు? కెమెరామ్యాన్ దీపానితో రాధమనోదారు డివోటీ చదువు. మా అమ్మ కదా. పొద్దాను చదువు నీ అమ్మ ప్లీజ్ చదువు. మా అమ్మ కదా గురువు గారు ఇస్తాను. కెమెరామ్యాన్ నాతో నేనే. చదువు చూసుకున్నా ఈ లోపల కొన్ని ఇవ్వాలి. చదువు. ఇక ఇప్పుడు పర్లేం కానీ ఈ అమ్మాయితోనూ ఈ బుక్ ఇచ్చేస్తాను. ఒక నెల తర్వాత చెప్పు. నెల అది అందరి ముందు కదా మరి పాపం అమ్మ పద్ధతి. నెల తర్వాత చెప్పాలి, ఇది ఉందండి ఇందులో అని చెప్పాలి. మళ్ళీ ఫోన్ చేస్తారు, నువ్వే చేయాలి. నెంబర్ ఇచ్చేస్తాను ఇప్పుడు. ఓకేనా తల్లి కదా. బంగారు చెల్లెమ్మ, మీ అందరికి ఇంటికి ఒకటి చొప్పున ఏకాదశి పేపర్ తీసుకోండి. నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి అమ్మ. ఇంటికి ఒకటి చొప్పున తీసుకోండి. రైట్. ఏం పేరు మీరు? దీపాలు ఒక్కొక్కటి ఇచ్చి నేను ఇంకో రకం ఇవ్వాలి. ఇంటికి ఒకటి చొప్పున ఇచ్చే, మనిషి కోటి కాకుండా. అలాగే ఎవరైనా గొర్రెలు నేను ప్రశ్నిస్తాను అంటే ఇది ప్రశ్నావళి. గొర్రెల్ని ప్రశ్నిస్తాను అంటే ఇది ప్రశ్నావళి. ఎవరైనా తీసుకోండి. నన్ను అడుగుతావా? నేను విరోధం పెట్టవచ్చింది అని ఆ పొరంబో కదా అందరూ రాశాడు. ఎవరన్నా క్వశ్చన్ చూడండి, ఎవరు క్వశ్చన్ చేస్తారో
అమ్మ 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 హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ తల్లి. అమ్మ పర్లేదు, ఉండండి అమ్మ, పర్లేదమ్మ. ఏంటి నిద్ర జరుగుతుని వచ్చారా? ఎందుకమ్మా రేపు ఉంటాను కదా. మీరు బలివారు. తేజ పర్లే పర్లేదు. అందరం దామోదరుని కాసేపు కీర్తిద్దాం. రాధా దామోదర 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 శ్రీ రాధా దామోదర భగవాన్ కి జై. శ్రీ లడ్డు గోపాల భగవాన్ కి జై. గోవింద 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 గోవింద. శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కి జై. శ్రీ పంచతత్వ భగవాన్ కి జై. కులవాళ్ళకి ఇచ్చేది ఆడవాళ్ళకి కాదు, కులవాళ్ళకి ఇచ్చేది. బంగారు తల్లి రారా. మరి బంగారు తల్లి కదండి, మా కెమెరామెన్ కదండి. ఎంత బాగా తీసేస్తుందో శ్రద్ధగా. బంగారు తల్లి బంగారు తల్లి. మన దేశం ఇలా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అంటే మనం బలంగా ఉండాలి. మనం మంచోళ్ళం అయితే సరిపోదండి. మన ప్రపంచం చుట్టూ అలా లేదు. అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి, లేకపోతే తెలుగులో దేకాల్సి వస్తుంది. హిందీలో దేకు అంటే ఏంటి చూడండి, అదనమాట. అందుకని భయ్యా ఏ కిత్నా హై అనకూడదు. అదేంటో వాడు భయ్యా కాదు, మన పార్టీ పెద్ద గొయ్య. అదవుతుందా? ఎప్పుడైనా దీపాన్విత భోజనం చేసే ముందు ఎవరైనా వచ్చి ఆ ప్లేట్లో అని ఉత్తే తింటావా? ఎందుకు తిన్నావు? ఉమ్మేసారు కాబట్టి. కొన్ని ఉమ్మేసుకుంటావా? మరి వాళ్ళు ఉమ్మేస్తారు, ఇదేస్తారు. అందుకని ఎక్కడ పడితే అక్కడ మనం కొనకూడదు, తినకూడదు. అదైతే అందరు ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ వేద భూమిలో ఈ కర్మ భూమిలో ఈ పుణ్య భూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ. నాన్న రమేష్ బంద్ చేసే నాన్న.